హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ ప్రంత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కంట్రీ షుగర్‌తో మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ రెసిపీ కోసం హాఫ్ కేజీ మినపప్పును ప్యాన్‌లోకి తీసుకొని స్లో ఫ్లేమ్‌లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. మినపప్పును వేయించుకోవడానికి కనీసం 20-25 మినిట్స్ టైం పడుతుంది. మినపప్పును బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు వేయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ హై ఫ్లేమ్‌లో వేయించరాదు. హై ఫ్లేమ్‌లో వేయించినట్లయితే మినపప్పు అనేది మాడిపోతుంది. సున్నుండలు అనేవి టేస్టీగా ఉండవు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారాక ఒక స్టీల్ బేసన్‌లోకి మార్చుకొని మినపప్పును చల్లారనివ్వాలి. ఇప్పుడు మరలా అదే పాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా యాలకులను కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఈ రైస్‌ని కూడా మినపప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాలకులను పొట్టు తీసుకొని పొట్టును సెపరేట్ చేసుకోవాలి. ఓన్లీ సీడ్స్‌ని మాత్రమే వేసేసుకోవాలి. మినపప్పు బాగా చల్లారాక మిక్సీ జారులోకి 1 కప్పు మినపప్పును తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మినపప్పును మొత్తం కూడా మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా! ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఈ సున్నుండల ప్రిపరేషన్ కోసం tanjaiNatural.com నుండి కంట్రీ షుగర్‌ని పర్చేజ్ చేశాను. కంట్రీ షుగర్‌ని ఎందుకు వాడాను అనంటే షుగర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్వీట్‌గా ఉంటుంది. సో, అందుకే నేను కంట్రీ షుగర్‌ని యూజ్ చేశాను. మీరు కూడా కావాలి అనుకుంటే ఒకసారి వాళ్ళ వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. చాలా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. హాఫ్ కేజీ మినపప్పుకి నేను ఇక్కడ హాఫ్ కేజీ కంట్రీ షుగర్‌ని యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకొని మినపప్పుని అలాగే షుగర్ పౌడర్‌ని బాగా కలిసే విధంగా చేతితో బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా షుగర్ అండ్ మినపప్పు పౌడర్ అనేది బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఎక్కడైనా షుగర్ అనేది ఉండలుగా ఉన్నట్లయితే చేత్తో మెదిపినట్లయితే పిండి మరియు షుగర్ అనేది కలిసిపోతుంది. రెండోసారి కూడా మిక్సీ జార్‌లో వేసుకొని మిశ్రమాన్ని గ్రైండ్ చేస్తున్నాను. ఎక్కడైనా ఉండలు ఉన్నట్లయితే ఫైన్ పౌడర్‌గా తయారు చేసుకోవడం కోసం రెండోసారి కూడా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మినపప్పు అండ్ షుగర్ పౌడర్‌ని ఫైన్ పౌడర్‌గా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక పెద్ద స్టీల్ బేసన్‌లోకి మార్చుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ బాగా వేడి చేసిన నెయ్యిని యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. బాగా వేడి చేసిన నెయ్యిని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ కొద్దిసేపు స్పూన్‌తో కలిపిన తర్వాతకి స్పూన్ తీసేసి చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. ఇంకా నెయ్యి పడుతుంది అనిపిస్తే నెయ్యిని యాడ్ చేస్తూ పిండిని బాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. నెయ్యి బాగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూస్తూ కలుపుకోవాలి. పిండిని బాగా కలిపిన తర్వాతకి చేతిలో కొద్దిగా పిండిని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాతకి పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని లడ్డూల మాదిరిగా చేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే మినప సున్నుండలు రెడీ. ఈ మినప సున్నుండలు అనేవి కనీసము నెల రోజుల పాటు అయినా నిల్వ ఉంటాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి. నా వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ మరి.